మన వాక్య ధ్యానం కొరకు 136 కీర్తన చేస్తున్నాం. 136 కీర్తన. మీరు ఇప్పుడే కొంచెం చాలా పాట పాడారు. ఈ కీర్తనలో కృత నిరంతరం ఉండును అనే మాట మీరు గమనిస్తారు. 136 కీర్తన మనము అంతా చదవం, కానీ ఒకసారి కీర్తన చూస్తే అందులో ఎన్ని వచనాలు ఉన్నాయో మీకు కనిపిస్తుంది. 26 వచనాలు ఉన్నాయి. ప్రతి వచనం చివరిలో మిమ్మల్ని ఏమి చెప్తుంది? ఆయన కృప నిరంతరం ఉండును. 26 వచనాల్లో 26 పర్యాయాలు ఈ మాట ఉందన్నమాట. కనుక ఇది దేవుడి యొక్క కృపను గురించిన కీర్తన అని మనం చూడవచ్చు. ఈరోజు ఈ కీర్తన గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. కానీ మొదటి 4 వచనాల ముందుగా నేను చదువుతాను, తర్వాత వివరణ ధ్యానం చేస్తాను. మొదటి 4 వచనాలు 136 కీర్తన మొదటి 4 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన కృప నిత్యము ఉండును, నిరంతరము ఉండును. దేవదేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన కృప నిరంతరము ఉండును. ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన కృప నిరంతరము ఉండును. 3 వచనాలు చాలు. అయితే 4 వచనం కూడా. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకారులు చేయవాడు. ఆయన కృప నిరంతరము ఉండును. అయితే 3 వచనాల్లో మనం గమనించినాక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అట్లయితే 136 కీర్తన కృపను గురించిన కీర్తన, అదే సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన కీర్తన లేదా చెల్లింపులను గురించిన కీర్తన అని కూడా భావించారు. ఎందుకు చెల్లించాలంటే 4వ వచనం నుంచి ఆ స్వభావం ప్రారంభమవుతుంది. 4వ వచనం చూడండి. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయాలి. ఎందుకు చెల్లించాలి? ఆయన కార్యములు చేయవాడు, మగనండి ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఇంకా బాగుంది, మహాశ్చర్య కార్యములు చేయవాడు. మరి ఇంకా బాగా ఎందుకు ఆయన స్థుతించాలి? ఆయన చేసిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహాశ్చర్య కార్యాలను బట్టి మన హృదయం కృతజ్ఞత నింపబడి ఉంది. అందుకు ఆయన స్థుతించాలి. 26 పర్యాయాలు ఆయన కృపను గురించిన మాట ఉందనుకున్నాం. అయితే మొదటి పత్రులే కృపాత్రులే కాదు, ఆయన దయాళుడు. దయాళుడు దయాళుడు క్రిస్టోస్ అనే మాట మనం చూస్తూ ఉంటాం. క్రిస్టియన్ అనే మాట మనం వింటూ ఉంటాం. క్రిస్టోస్ అంటే దయామయుడు అని అర్థం. ప్రపంచ చరిత్రలో దయాళుడు, దయామయుడు అని పిలువబడిన వాడు ఎక్కడు. చాలా కాలం క్రితం మన వాళ్ళు సినిమా చూస్తారు దయామయుడు అని. అందులో ఎవరి గురించి చూపించారు? సినిమాలు ఎందుకు చూడలేదు, కానీ ఎవరి గురించి చూపించారు అందులో అంటే ఎదుగుతున్న గురించే చూపించారు. ప్రపంచంలో దయాళుడు, దయామయుడు అని లెక్కించాలంటే ఆయన తప్ప మరి ఇంకెవరూ లేదు. అయితే ఇందులో ప్రత్యేక ఆయన కృపగలవాడు, రెండవది ఆయన దయగలవాడు. దయగలవాడు. 2వ వచనంలో ఆయన దేవుడేవుడు. దేవుడేది ఇదేపోతుంది అంటే మీరు అర్థం ఏంటి? దేవులకు దేవుడు, దేవుడికి దేవుడా అని దేవుడే అంటే విచిత్రమైన మాట్లాడతారు. ప్రపంచంలో 700 కోట్ల జనాభా ఉన్నారని చెప్తాను సార్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 కోట్ల జనాభా ఉండేది 1960 ఆ ప్రాంతాల్లో. అప్పుడు మన వాళ్ళు అనేవాళ్ళు ముక్కోటి దేవతలు అనేవాళ్ళు. 3 కోట్ల ఆంధ్రులకు ముక్కోటి దేవతలు అంటే ఒక్కొక్కరికి ఒక దేవత అనమాట. ఈరోజు ప్రపంచంలో ఉండే దేవుళ్ళు లెక్క పెట్టారట. 350 కోట్ల దేవుళ్ళు ఉన్నారు. 700 కోట్ల జనాభా ఉంటే ఒకళ్ళందరూ పెళ్ళైన వాళ్ళు అనుకోండి. 700 కోట్ల జనాభా అంటే భార్యాభర్తలు కలిసి కుటుంబం అనుకున్నాం. అప్పుడు ఎన్ని కుటుంబాలు కావాలి?
350 కోట్ల కుటుంబాలు మహాంగా ఉండవచ్చు. ప్రపంచంలో 350 కోట్ల దేవుడు ఉన్నారు. కానీ ఈయనెవరు? దేవుడు అంటే విచిత్రమైన మాట. దేవదేవుడు. తర్వాత 3వ వచనం మాట ఏంటి? ప్రభువుల ప్రభువు. ప్రభువులు అనబడిన వారు ఉన్నారు. కానీ ఈయనెవరు? ప్రభువుల ప్రభు. కాబట్టి కీర్తన ధ్యానించే ముందు ఎందుకు ఈయనను మనం స్తుతించాలి? ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి ఆయన మన కార్యాలు చేసేవారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, మహాశ్చర్యకార్యాలు చేస్తున్నారు. అందుకైనా హృదయం కృతజ్ఞత నింపబడి ఉంది. అది అదే సమయంలో ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన దేవుడు కాబట్టి, ప్రభువు కాబట్టి మనం ఆయన స్థుతించాలి. చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం, ఎవరైనా ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచించాలంటే వాట్ ఈజ్ అని ముందుగా ఆలోచన చేస్తారు. రెండవదిగా వాట్ ఈజ్ అని ఆలోచన చేస్తారు. వాట్ ఈజ్ ఎవరైనా ఈయన కృపగలవాడు, ఇంకా ఎవరైనా ఈయన దయగలవాడు, ఇంకా ఎవరైనా దేవతలకు దేవుడు, దేవాదేవుడు, ఇంకా ఎవరైనా ప్రభువులకు ప్రభువు. వాట్ ఈజ్ 26 పర్యాయములు ఆయన కృప ఉంది. కృపను బట్టి ఆయన చేసిన కార్యములు, ఆశ్చర్యకార్యాలు, మహాశ్చర్యకార్యాలు అన్నిటికంటే మించిన మహాశ్చర్యకార్యం. ఎస్పీ పత్రిక 2వ అధ్యాయంలో వస్తున్నారు. కృప చేతులే మీరు రక్షించబడి ఉన్నారు. కృప చేతులే మీరు రక్షించబడి ఉన్నారు. ఆయన కృప యొక్క కార్యము, ఆశ్చర్యకార్యం, మహాశ్చర్యకార్యం ఏంటంటే మిమ్మల్ని నన్ను రక్షించింది, పాపము నుండి రక్షించింది, పాప శిక్ష నుండి రక్షించింది. కనుక వాటి అంటే మనల్ని ఆయన రక్షించారు, పాపము నుండి రక్షించారు, పాప శిక్ష నుండి రక్షించారు. మన పాపమును ఆయన గ్రహించిన శాపగ్రాహి అయ్యాడు. దానికి 3 పదులు. శాపగ్రాహి అంటే గ్రహించిన వారు. పాపాన్ని బట్టి మనం శిక్షకు, పాపానికి పాత్రమైన ఆయన మన శాపమును గ్రహించిన వారు. ఇప్పుడు మన శాపం లేదు, శాపం లేదు కాబట్టి మన హృదయం కృతజ్ఞత ఎంతమంది లేదు. కనుక ఈ దేవదేవుడికి, ఈ ప్రభువుల ప్రభువుకి, ఈ దయామయుడికి, ఈ కృపామయుడికి నీవు నేను కృతజ్ఞతగా స్థుతిని చెల్లించాలి. మంచిది. మనం 3 వచనాలు చూస్తున్నప్పుడు ఈయన ఎవరు అని మనకు అర్థం. ఇక 4వ వచనంలో ఆయన మహాశ్చర్యకార్యములు చేయవాలని ప్రారంభం. ఈ చిన్న అంటే 3 వచనాల్లో వాటి వెళ్తున్నాము. వాటి అనేది తర్వాత 3 వచనాల్లో మనకు అర్థం. ఈయన మహాశ్చర్యకార్యాలు చేశాడు మన కొరకే. ఏం ఆశ్చర్యకార్యం చేశారు? 5-6 వచనాలు చూడండి. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలిగి చేశారు. 2వ లైన్ విడిచిపోతాను. ఆయన కృప నిరంతరం ఉన్నది మన ప్రస్తుతానికి విడిచిపెట్టాం. 6వ వచనంలో ఆయన భూమిని నియమనీయ పరిచిన వారు. అక్కడ 5-6 వచనాలు ఏంటి? ఆయన ఆకాశమును భూమిని చేసిన వారు. 112వ కీర్తనలో ఆకాశమును తరవశములో తీసుకొని భూమిని నల్లగించి ఉన్నాడని మనం చూసుకుంటాం. 115వ కీర్తన చివరిలో ఆకాశము దేవుని వచ్చాను, భూమిని ఆయన నల్లగించి ఉన్నాడు. అట్లయితే భూమిని నీళ్ల మీద ఆయన కలిపాడు. ఆయన నిలబెట్టుకుని భూమి తయారు చేశాడు. నల్లబెట్టుకుని భూమిని ఆయన సిద్ధపరిచాడు. కానీ భూమిని సిద్ధపరిచినప్పుడు నరునికి అర్థించలేదు. ఎందుకంటే ఆది కాండము 1:2 ఆది యందు దేవుడు భూమి ఆకాశం, తెలుగు బైబిల్లో భూమి ఆకాశం ఫలము కలిసి పదంగా వస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఈ సడన్ ఎండ్ అక్కడ ఉంటారు. పాత బైబిల్లో ఆకాశమును భూమిని సృజించాలని ఉంది. అయితే తెలుగు భాషలో భూమి ఆకాశాలు అనే గంట పొందింది కాబట్టి అలాగే రాష్ట్రంలో భూమిని వచ్చింది, తర్వాత ఆకాశం వచ్చింది. కానీ నిజానికి ఆయన ఆకాశమును సృజించాడు ముందు. అదే 5వ వచనం చెప్పారు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేశాడు. 6వ వచనంలో భూమిని నీళ్ల మీద పరిచాడు.
ఎందుకు మనం దేన్నైతే ఇప్పుడు భూమి అని చెప్తున్నామో ఇందులో 3 భాగాలు నీళ్ళు, ఆ పైన పేరేది మాత్రమే భూమి. ఎంత బాగుంది అంటే ఈ నీళ్ళ మీద మానవుడు నిర్మించడానికి యోగ్యమైన ఒక స్పాట్ తయారు చేస్తాడన్నమాట. నేను వస్తా ఉన్నాను ఉత్తరప్రదేశ్ దగ్గర, మా మగరిల్ల మా అక్కన్న ఆమె టీచర్గా పనిచేస్తుంది. ఎప్పుడో నెలకి డబ్బు పెడతా ఉంటే ఒక 7.5 క్లాస్ ఆమెతో ఏం చేస్తారు. మా అత్తగారు కోవిడ్ తెలిపారు, మామగారు కోవిడ్ చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్స్ మాత్రమే. ఇప్పుడు మా బావమంటే మా భార్య మమ్మల్ని ఆ భూమిని క్రియేట్ చేసి చూస్తున్నామా అన్న అని అడుగుతున్నారు. ఆ భూమిని సెట్ చేసి పెట్టుకుందామా అని అడుగుతున్నారు. మనం ఎవరిలో తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళ చూసి ఈ రైతులకు ఒక 5 రోజులు చేయాలి, జేసీబీ తీసుకెళ్తాము, ఈ ముందులన్నీ తీసేస్తాము, చుట్టూ తోలేస్తాము, దాన్ని పరిచినట్టుగా ఒక నేలాగా చేసుకొస్తాము అని అంటా ఉన్నారు. కానీ ఈజీగా ఏంటంటే ఆది కాలంలో 1:1లోనే మానవులకు చేశారు. ఆది కాలం 1:22 ఆలోచించారు. మన స్వరూపమందు మనతోడికి పుట్టిన నరులను చేయడం ఆలోచన రాకముందే ఏం చేశారు, నేల మీద భూమిని సిద్ధమరిచి పెట్టారు. ఎంత ప్రేమ కలిగిన వారు వచ్చింది మానవుడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత వచ్చారు చూడండి. తర్వాత దేవుడు 8 వచ్చారు. 7వ వచనంలో ఆయన గొప్ప జ్యోతులను నిర్మించారు. 8వ వచనంలో పగటి వేళకు సూర్యుడు చేశాను. 9వ వచనంలో రాత్రి చంద్రుని చేతులను అంటున్నాడు. మానవునిగా సృజించలేదు, కానీ మానవునికి దేశం ఏం కావాలంట, వెలుతురు కావాలి అని మానవుని సృజించాలి అని తాను తలచక ముందే వెలుతురు చేసుకోవాలని చెప్పేశారు. మరి రాత్రి అని రాత్రి కూడా కళ్ళని వెలిగినివ్వడానికి చంద్రుని నక్షత్రాలు చేసుకుంటారు. ఇంకా మానవుడు సృజించా లేదు, సృజించలేదు. సమాజంలో సబ్జెక్ట్ కావాలి. ఒక వ్యక్తి పరిచయం ఎదుర్కొంటా ఉన్నారు. నేను అనుకుంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత నాకు పెళ్ళి ఎలా అనుకున్నారట. పెళ్ళైన వాళ్ళు కొడుకు పుట్టారు కదా అనుకున్నారు. కొడుకు పుట్టే కొడుకు ఇల్లు కావాలి కదా అనుకున్నారా. ఒక ప్లాట్ కొనుక్కెళ్దామని అనుకున్నారు. ఇల్లు కట్టిద్దామనుకున్నారు. టెరిస్ వేయడానికి అనుకున్నారు. బెడ్ లాంటి మైదాన్ని పనులు వేద్దామనుకుంటా ఉన్నారు. ఇక కళ అనుకున్నారు. కళ వేస్తే బతుకు దాని విద్యార్థితో చదువుకుంటా ఉన్నారు. ఈ సమాజంలో కదా. కానీ దేవుడు ఏం చేశారు, అదే చేశారు. ఇంకా మానవుని నిర్మించాలి అని అనుకుంటా ఉన్నారు 26-27 వర్షాల్లో. కానీ మొదటి వర్షంలో ఏం చేశారు, మానవునికి నివాస యోగ్యమైన అవసరమైనటువంటి భూమిని విధించారు. మరి ఎక్కడి నుంచి అయితే ఈ భూమికి వెలుతురు పదులు రాత్రించాలో ఆకాశాన్ని ముందుగా చేశారు. ఆకాశంలో భూమిని కలిగేసి 3 భాగాలు నీళ్లుగా పెట్టి ఆ నీళ్ల మీద భూమిని పరిచయం ఆకాశంలో పగట్లు వెళ్ళడానికి సూర్యుడు, రాత్రి వెళ్ళడానికి చంద్రుడు. అంటే వెళ్ళేగా ఇల్లు చేసేసి కరెంటులు చూపిస్తున్నారన్నమాట. సమస్య భూలోకంలో ఎవరు చేస్తారు, ఎవరు లేదు. దేవుడు మానవులతో చేస్తున్నారు. కనుక 4, 5, 6 వర్షాల్లో మానవ నివాస యోగ్యమైన ఆకాశంలో భూమిని నిర్మించారు. మరి 7, 8, 9 వర్షాలలో మానవుని సంవత్సరమైన వెలుగును వేడిని ఇప్పుడు గ్రామాలను సృష్టించారు. మంచిది. 10, 11, 12 వర్షాలు ఏం చేస్తారు. తర్వాత మానవుని సృష్టించారు అని మనం అనుకున్నాం. కథవచనంలో ఐగుప్తు దేశంలో దొరుకులను ఆయన హతము చేసి 11 వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన బయటికి అప్పగించారు. ఈ సృష్టించిన మానవుడు ఏమయ్యాడు, ఐగుప్తులో దాసత్వానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఏ దేశంలో లేదు, అందరినీ పాపం చేసి దేవుడు స్నేహము పొందలేకపోగా పాప అనే దాస్యంలో ఐగుప్తులు వెళ్ళారు. వెళ్ళిపోతే ఏం చేశారంటే పరిమాణాలు వారు పుట్టక ముందే నివాసానికి భూమిని
ఎదురిస్తే ఆకాశాన్ని ఎన్నిసార్లు చెప్పి వాళ్ళు పుట్టించి నా మహిమను వాడిస్తే పోగొట్టుకుంటారా? నేను విడిచిపెట్టాడుకోలేదు. ఏ మహిమైతే మానవుడు పోగొట్టున్నాడో ఆ మహిమను మరీ వాడు విడిచిపెడుతున్నాడు. బాధ్యము నుండి ఐగుప్తు నుంచి బయటికి విడిపించారు. లేఖనాలు మనం చూస్తే దొరకల రక్తం ద్వారా వారిని విమోచించారు, విడిపించారు. ఆదికాండం 22లో ఏ దొరకల ద్వారా విడిపించాలో అపరాధం విడిపించాలి. అందుకే ఇస్సాకు మాట్లాడు, తండ్రి దానికి గొర్రెపిల్ల ఏది అపరాధం తెలియదు ఏమన్నాడు, దేవుడే చూస్తున్నాడు. అందుకే ఆ స్థలానికి యెహోవా ఈరే దేవుడు చూస్తున్నాడా? ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? అదే యోహాను సువార్త 1:29 చూస్తే ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని కనుక అబ్రహాము తర్వాత సుమారు 2000 ఏళ్లకు క్రీస్తు వారి లోకానికి వస్తే అప్పుడు లోకమైన ఆ లోకం గుర్తించాడు. కానీ యోహా ఉన్నాడు, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని కనుక 1:29 ఆ దొరికిన రక్తం ద్వారా ఐగుప్తులో ఉన్న ఇస్రాయేలు ఏం చేశారైనా విడిపించాడు, అంటే రక్షించాడు. మనం ఇంటి పెడుతున్నామే కృతచేతనే ఆయన మనను రక్షించాడు. అది 9, 10, 11 వచనాలు. 12వ వచనంలో కూడా దాని వివరంగా కనిపిస్తుంది. చేయి కాచి తన బాహుబలము చేత వారిని రక్షించాడు. ప్రభు యేసు వారి చేతులు బాగా కాచిన సమయం ఎప్పుడు అంటే ఇప్పుడు తెలుగులోనే చేతులు బాగా కాయబడినారు. బాగా చేతులు కాస్తారు. బాగా చేతులు కాసిన సమయంలో ఆయన చేతుల్లో మేకలు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళలో మేకలు కొట్టబడ్డాయి. శరీరం అంతా గాయపరచబడింది. చేతులంతా రక్తం కాదు, ఆలోచన రక్తం కాదు, రక్తము ద్వారా ఆయన ప్రజలమైన నిగుణను మన పాపం నుంచి కడిగి పవిత్రపరిచారు. యోహాను మొదటి పత్రిక 1:6 చేతి రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రపరిచారు. 1:6. ఆ తర్వాత ఏం చెప్పండి? 12వ వచనం, 13వ వచనం. ఎర్ర సముద్రమును ఆయన హాయిగా చూపించారు. ఇశ్రాయేలీయులను దాని నడుమన దాచుకోలేస్తారు. ఎర్ర సముద్రాన్ని తీసి దాని నడుమన వెళ్ళాలంటే దీని బాగేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాల్లో ఇస్తారు. వారు మోసేను బట్టి సముద్రములోను నీళ్లలోను బాప్తిస్మము పొందేది. సముద్రంలో అది చిన్నప్పుడు కుడివైపు నీళ్లున్నాయి, ఎడవైపు నీళ్లున్నాయి. యాజకులు కాళ్ళు పెడతా ఉంది, తీరుతా ఉంది. ఇక్కడికి ముందు కూడా నీళ్లున్నాయి. వీళ్ళందరూ దాటే సమయానికి సముద్రం పట్టేసి వెనక కూడా నీళ్లున్నాయి. మన మీద ఏముంది? మేఘం ఉంది. మేఘంలో ఏమున్నాయి? ఏమున్నాయి? మేఘంలో నీళ్ళు, కుడివైపు నీళ్లు, ఎడవైపు నీళ్ళే, ముందు నీళ్లు, వెనక నీళ్ళే. ఎర్ర సముద్రంలో మునిగినారని కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో మోసేను బట్టి సముద్రములోను నీళ్లలోను బాప్తిస్మము పొందేది. మరొక రక్తమును బట్టి విమోచించబడి రక్షించబడి ఆ తర్వాత బాప్తిస్మము పొందేది. కాబట్టి కీర్తన మన జీవితంలో జరిగిన ఆత్మీయ అనుభవాలను మనకు నేర్పిస్తుంది. మీరు ఎంతమంది బాప్తిస్మం పొందాలంటే పొందలేమంటున్నారు. ఇశ్రాయేలు బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందడం ద్వారా వారి కలిగిన ఆధిక్యత ఎంతో తర్వాత వచనంలో చెప్పండి. 15వ వచనం చూడండి. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసి. ఫరో బైబిల్లో ఎవరు సాదృశ్యము? ఫరో అంటే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉంటున్నారు. మరి దేవుని బిడ్డలైన మనకు వ్యతిరేకంగా ఉన్నవాడు ఎవరు? సాతాను. వీళ్ళేమో ఎర్ర సముద్రము దాటేటప్పుడు అది వీళ్ళకి బాప్తిస్మముగా పరిగణించబడింది. వీళ్ళ కనుక సముద్రం తప్పు వేసి అనుకున్నాం కదా, ఆ తప్పు వేసినప్పుడు ఎవరు వచ్చిన మునిగిపోయారంట? ఫరో అతని సైన్యము మునిగిపోయారు. అంటే వీళ్ళు బాగుంది. మీరు నేను బాప్తిస్మమైన దేవుని ఆజ్ఞలో పాల్గొని ఆయన ఆజ్ఞలను నెరవేర్చడం ద్వారా
మన వెనుకలు ప్రచారమే కాదు, మన చేతి ఆడి చేయలేదు. ఎందుకు? తను అతని సైన్యము రక్తంలో మునిగిపోతారు. బాప్తిజం పొందకపోతే ఏమవుతుందో బాప్తిజం పొందుల ద్వారా, దేవుని ఆజ్ఞలకు ఇదే కూతురు ద్వారా, దేవుని నామముని ఘనపరచడం ద్వారా అపవాది శక్తుల మీద మనం విజయాన్ని పొందాలి. అపవాది మన వెంట మనం హాని కనిపిస్తూ ఉంటారు. ఆ అపవాదిని మన సైన్యాన్ని ఏ ఎర్ర సముద్రంలో నీరు నేను బాప్తిజం పొందామో అదే ఎరుకంతో ముంచేస్తారు. అయితే ఈ రోజు కూడా ఎర్ర సముద్రంలోని కట్టవాళ్ళ లోపం చూస్తే రజచక్రాలు కనిపిస్తాయి. బైబిల్లో రాయబడిన మాటలు 100 నిమిషాలు పట్టారు. సైన్యము, సైన్యాధిపతులు, రథములు, గుర్రములు, రథ చక్రాలు విరిగిపోయాయి. మన వెనుకున్న అపవాదిని దేవుడు మించి వేసి తన బిడ్డలకు విజయించేవాడు. తన బాప్తిజం పొందడం ద్వారా, దేవుడు ఆజ్ఞ నెరవేర్చడం ద్వారా మనము అపవాదిని జయించే వాళ్ళం అవుతాం అనే సత్యాన్ని 15వ వచనంలో మనం చూస్తున్నాం. మంచిది. 16వ వచనం చూద్దాం. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చాను. తన ప్రజలను ఆయనే తోడుకొని పోతాడు. తోడు అనే మాట మన ప్రజలు చెప్పుకోవాలి. ఎప్పుడు చీకట్లో మనం నిలవచ్చినప్పుడు మనం అనుకుంటాం, ఎవరు నాకు తోడుస్తారా అనుకుంటాం. తోడు చిన్నది మనం ఏం చేయకపోవచ్చు, కానీ మన ప్రజలు తోడుగా ఉంటే మనకంతా కొండంత ధైర్యం అన్నా. నేను ఒకసారి చెప్పాలనుకుంటాను, మనం చెప్తున్నాను. నేను సినిమా ఆడుతున్నప్పుడు మా ఇల్లు రైలు చెట్లు లాగే పొడవైన ఇల్లు అన్నా. ఒక గదిలో ఇంకో గదిలోకి వెళ్ళాలి, ఇంకో గదిలోకి వెళ్ళాలి, ఇంకో గదిలోకి వెళ్ళాలి. నేను 9th క్లాస్ చదువుకునేంత వరకు మా ఊళ్ళో కరెంట్ లేదు. చిన్న బొడ్డుని తీసుకొని దాని దగ్గర బయట కూర్చొని చదువుకున్న వాళ్ళం. ఇంట్లోకి వెళ్ళాలంటే కూడా అదే బుద్ధి తీసుకుని ఒక గదిలోకి వెళ్ళాలి. భౌతిక అందరూ బయట తీసుకుంటాం. నేను ఇంట్లోకి వెళ్ళాలంటే అమ్మ నాకు భయం అయి తిరిగాను అన్నాను. మామంతా ఏమున్నాగా నీకు భయం ఎందుకు అంటే నేను లోపలికి వెళ్ళిపోయాను. కానీ అమ్మే కొడుకున్నారు ఉంటారు. కానీ ఆమె చెప్పిన మాటే నాకు ధైర్యాన్ని ఇస్తాను. ఆమె చెప్పిన మాటే నాకు ధైర్యం ఇస్తే ఒకవేళ ఆమె నాకు తోడుగా ఉంటే ఎట్లా అవుతుంది? ఇంకా ఎట్లా తల్లి మాట నాకు ధైర్యాన్ని ఇస్తే దేవుని మాట, దేవుని తోడు మన జీవితంలో ఎంతగా మన విజయాన్ని చేరుకుంటుంది. ఆయన తోడుకొని పోయాను, ఆయనే తోడుకుపోతాడు. జీవితం అనేది ఒక విఫలమైన ఉన్నట్టుండి ఏదో ఒక గమనిస్తాడు. ఆవిడ లేపులాడు కదా, బాగా పరిగెడుతున్నాడు. ఏదో ఒక ఆట వస్తుంది, ఒక గొంత వస్తుంది, ఒక పన్ను వస్తుంది, దాట లేనంత మనసు ఏర్పడుతుంది. ఆయన మనకు తోడుగా ఉంటానని చెప్తాం. అందుకే నా కృప నిరంతరము ఉండదు. నాకు మంచి మాట. తర్వాత 17, 18, 19, 20 వచనాలు వస్తుంది. ఒక మాట మనకు అనిపిస్తుంది, ఏంటో నేను గమనించి చెప్పగలను. హతము చేయించాను. 4 వచనాలను హతం. ఎవరిని మనలా? ఎవరినంట? గొప్ప రాజులను, ప్రసిద్ధి పొందిన రాజులను, రాజైన సీహోనును, రాజైన ఓగును. ఓగు అంటే శరీరము అని అర్థం అన్నమాట. సీహోన్ అంటే లోకము అని అర్థం. శరీరము, లోకమును ఆయన హతం చేశాడు. చాలాసార్లు బైబిల్ స్టడీలో దేవుని గురించి చెప్తుంది ఏమంటే, నెంబర్ 1 శరీరమే, నెంబర్ 2 లోకమే, నెంబర్ 3 పాతాళం, నెంబర్ 4 దుర్భూతులు. వేతనాలు మనం బాగా కనిపిస్తా ఉంటాం. అట్లయితే ఓగు శరీరానికి సాధిస్తున్నైతే, సీహోను లోకానికి సాధిస్తున్నైతే, ప్రసిద్ధి నొందిన రాజులు, గొప్ప రాజులు, పాతాలు రాజులు అని బహుశులుగా పాతాలనే చెప్తుందన్నమాట. పాతాలు కూడా యాంటీ క్రైస్ట్, యాంటీ గాడ్, యాంటీ స్పిరిట్ అనే 3 చిత్రాలు మనం చూస్తాం. గొప్ప రాజు వీళ్ళే, ప్రసిద్ధి ఉండే వారు వీళ్ళే చూపిస్తున్నారు. అదే సమయంలో
దుర్బోధకులు కూడా ప్రశ్నించవలసిన వారు ఉన్నారు మన ఆత్మీయ జీవితాలు పరిగెత్తవాలి. వీళ్ళందరినీ హతము చేయడానికి దేవుడు మనకు బలం ఇస్తారు. శరీరం హతం చేసుకోవాలా చేయాలి. ఏదో సాయంకాలం బయటకు రావాలి, రూమ్ లో రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అనిపిస్తారు. ఈరోజు టౌన్లో పొద్దున్న 2 ట్రైనింగ్ చేశాను. 9 to 9:30 ట్రైనింగ్ చేశాను. 11:40 నుంచి 2 o'clock దాకా ట్రైనింగ్ చేశాను. ఆ 2 ట్రైన్లకు పరిగెత్తలేదు. ఆ 2 ట్రైన్ల స్థలాలు కూడా 2-3 కిలోమీటర్ల దూరంగా ఉన్నాయి. పరిగెత్తుకుంటూ ఇక్కడికి వెళ్ళి టైంలో ఇక్కడికి వెళ్ళి చేసి పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళి ఆ టైంలో ఇక్కడికి వెళ్ళి చేసుకుని పరిగెత్తున్నట్లా ఉంది. ఈరోజు దళితుడు ఉందా ఇక్కడికి రావాలి వస్తుంది. కలవరు పిల్లలు ఉన్నారు, ఉండాలి మానేసే కారణం అంటే ఎవరు ఆలోచన చేస్తుంటారు అన్నమాట. శరీరం అనే శత్రువు పనిచేస్తూ ఉంటారు. మీరు కూడా వదులుకుని శత్రువులు ఎలా ఉన్నా అయిపోతాము. కానీ శరీరం పాస్ చేయగా శత్రువుగా తెలుసా. లోకము రెండవదా లోకం. ఈ శత్రువులు విచిత్రమైన శత్రువులు. శరీరాన్ని మనం దూరంగా పెట్టుకోగలమా? పెట్టామంటే పెట్టాము, మొగులు చేసుకోవచ్చు. లోకాన్ని దూరంగా పెట్టగలమా? ఎట్లా బతుకుతారు. లోకాన్ని మీరు పెట్టినట్టుకోలే. మనకు మనకుండే శత్రువులు విచిత్రమైన శత్రువులు. మనం బ్రతికడంత కాలము మనలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనం ఉంటాము. లోకములు మనం ఉంటాము, లోకము కూడా మనలో శరీరోచన మనలో ఉంటాయి, శరీరం కూడా మనలో. కానీ దేవుడి సహాయంతో ఈ లోకాన్ని శరీరాన్ని మనము హతము చేయాలి. అయితే పౌలు గారు మాట్లాడారు, నా శరీరము నేను నలుగొట్టుకుంటున్నాను అన్నారు. హైందవ వేదాంతులు కూడా అందుకే శరీరాన్ని చూసుకోవడము, ఆపం చేసుకోవడం, ఇతం చేసుకోవడం, కాళ్ళు చేతులు కట్టేసుకోవడం ఇలా చూసుకుంటా ఉంటారు. అసలు బాహ్యమైనటువంటి విధానాలు కాదు, ఆత్మ సంబంధమైన విధానంతో దాన్ని మనం జయించాలి. మంచిది. ఇంకా ఇక్కడ వెళ్తున్నామే అపవాది యొక్క క్రిస్తం. అదే సమయంలో అపవాది మనలోనే చేతులు 2వ పద్ధతిలో పూర్వకాలంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, ఇప్పుడు లోకములు వీళ్ళను అబద్ధ బోధకులు ఉన్నారు. మనం తప్పుదారి పట్టించే బోధలు కూడా లోకములు ఉన్నాయి. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని చదువుకొని వాటిని నేర్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా. ఈ నలుగురు శత్రువులు ఏం చేయాలి? మనము హతము చేయాలి. కాబట్టి ఈ దేవుడు శత్రువును హతం చేయడానికి మనం సహాయం చేశారు. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉండును అనే మాట 20వ వచనం దాకా మనం చూస్తున్నాం. 20 నుంచి 21, 22, 23, 24 జాగ్రత్తగా గమనిస్తే 21, 22లో కామన్ గా పని నడిపిస్తుంది. ఏంటో పదంలో స్వాస్థ్యం. ఈనాడు శత్రువులు జయించిన తర్వాత దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడు? స్వాస్థ్యంలో సిద్ధపరిచాడు. వికల్పంలోనా లేకపోతే వికల్పంలోనా నష్టంలోనా ఇది కాదు. ఇది శాశ్వతం కాదు. ఇది తాత్కాలికమైనవి మాత్రమే. యోహాను సువార్త 14:1-2 ఏమన్నాడు? మీ హృదయములు కలవరపడి దేవుని విశ్వాసించాలి, న్యాయములు విశ్వాసించాలి. నేను వెళ్ళి నీకు స్థలమును అని తెలుగు బైబిల్లో ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఆయన గోయింగ్ టు ప్రిపేర్ మ్యాన్షన్స్ బైబిల్లో ఉంటాను. స్వాస్థ్యములను, భవనములు, సముదాయములు నేను మీ కొరకే సిద్ధపరుస్తాను. మనకు ఆత్మీయ జీవితంలో ఈ శత్రువులందరూ మనం ఎదుర్కొంటూ జయ జీవితాన్ని జీవిస్తే పరలోకములో మనందరి కొరకే ఏముంది? స్వాస్థ్యం ఉంది. స్వాస్థ్యం ఉంది. ఆమె ఆయన వారి దేశమును మన స్వాస్థ్యముగా అప్పగించారు. ఏ దేశం? నూతన ఏమని మన స్వాస్థ్యముగా అప్పగించారు. 22వ వచనం మన సేవకుడైన ఇశ్రాయేలుకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించారు. 21లో మనకు అయింది, 22లో సేవకుడైన యాకోబు. అట్లయితే సేవ చేసే వారికి ప్రత్యేకమైన స్వాస్థ్యం ఉంటుంది. మనందరికీ గమ్యంగా స్వాస్థ్యం ఉంది. అయితే సేవ చేసే వాళ్ళకు మరి డబుల్ స్వాస్థ్యం ఉంటుంది అన్నమాట. కనుక మన జీవితకాలంలో మీరు నేను గుర్తించుకోవాలి. మీరు సర్వీస్, మీ జీవనం కొరకే ఎటువంటి సర్వీస్
గవర్నమెంట్ సర్వీస్ కావచ్చు, కంపెనీ సర్వీస్ కావచ్చు, లేదా స్కూల్ సర్వీస్ కావచ్చు, చేయవచ్చు. అదే సమయంలో దేవుడి సర్వీస్ కూడా చేయాలి. దేవుడి సర్వీస్ కూడా చేయాలి. అలా చూస్తే డబుల్ స్వాస్థ్యం జరుగుతుంది. 21వ వచనంలో ఉండే స్వాస్థ్యము, 22వ వచనంలో ఉండే స్వాస్థ్యం కూడా దేవుడు మనకి ఇచ్చేవారుగా ఉన్నారు. 23వ వచనం, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఏ స్థితిలో ఉన్నాయని జ్ఞాపకం చేస్తుంది. 24వ వచనం, శత్రువుల చేతులు నుంచి ఆయన మనము విడిపించాడు, కనుక ప్రభువును మనము చూపించాలి. ఇవన్నీ బాగున్నాయి. చివరిగా మనలో నిజంగా ఒక గొప్ప ప్రశ్న ఉంది. ఆ గొప్ప ప్రశ్నకు జవాబు 25వ వచనం. ఏంటో జవాబు? సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నారు. మానవులు ఉండే గొప్ప స్థితి ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 30, 32, 33 వస్తున్నాను. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో. ఈ సండే నేను హైదరాబాద్ వెళ్తున్నా. నేను మా బాధలు వెళ్తున్నా, మెలిసిపోతూ వెళ్తున్నా. ఎక్కడ తినాలా అనే ప్రశ్న నేను బలవం నుంచి బయలుదేరలేదు. ఓకే, అది వెతికింది. మార్నింగ్ తిని సరే, మధ్యాహ్నం లంచ్ వెతికిపోతుంటాను. రాత్రి ఎక్కడ తినాలా అనే ప్రశ్న ఇక్కడి నుంచే మాలో కనిపిస్తాను. మత్తయి సువార్త 6:30 ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని శరీరం ఉంటుంటేనే తాను చింతించండి. అవన్నీ కావాలని మీ పరలోకి తెలియను తెలుసారు. ఆయన తెలుసు. మా అబ్బాయి విజయవాడ పాఠశాల ఫోన్ చేశాను. ఆ ప్రశాంతంలో ఎస్ఐ 49లో ఉంటానంటే వాళ్ళ మమ్మీ చెప్తా ఉంది. అని భోజనం ఏం చెప్తావు ఎక్కడి నుంచి తల్లికి బిడ్డల మీద ఏమనుకుంటుంది, ఎందుకు చేస్తాడు. బయోలాజికల్ పేరెంట్స్ అటువంటి మనసు ఉంటే స్పిరిచువల్ ఫాదర్ నానికి మనం ఏంటి మనసు. అందుకే రికమెండ్ చేసి మనకే కాదంట, ఎవరికైనా సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నారు. ఒక బ్లెస్డ్ గాడ్ వి హావ్. మనకే కాదు, జంతుజాలకు కాదు, పశుపక్షాదులకు మాత్రమే కాదు, సమస్త జీవులకు ఆహారం. పశు చెట్లు తెగులు ఉంటాయి, అవి కూడా నైట్ టైం వెతుకుతూ ఉంటాయి. అందరూ పశువు తీసుకెళ్ళి మిగిలిన అన్నం దాకా వేసేస్తారు. వాటి ధరించి దేవుడు వారికి ఆహారం ఇస్తారు. సకల జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు. మరి వాటికి ఇచ్చేవాడు మనకి ఇస్తాడని కూడా అంటే ఇస్తాడని ఓరల్గా తెచ్చేస్తాం, కానీ ప్రాక్టికల్ గా సమయం ఎక్కువ నిర్వహించుతాము. మళ్ళీ ఏది ఎందుకో ఏది రాదునో అని అనుకుంటా ఉంటాం. ఈ మాటలు చెబుతూ 26వ వచనం అన్నాడు, ఆకాశమందలి దేవుడికి తెలుగు బైబిల్లో ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో పరలోకమందున దేవుడికి అని. ఈయన భూమికి దేవుడు, భూమి ఆకాశంలో విధించినవాడు, ఆకాశానికి దేవుడు, చివరిగా పరలోకానికి కూడా దేవుడు. ఈయనకు నీరు లేనింది అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మొదటి 3 వచనాల్లో వాట్ ఈజ్ అని మనం చూసాము. 4వ వచనం నుండి 26వ వచనం దాకా వాట్ ఈజ్ అని జవాబు మనం చూస్తున్నాం. వీటన్నిటిని బట్టి మీరు నేను ఆయన చూపించాలి, పూజించాలి, కొనియాడాలి, కనపరచాలి. ఆయన దయను, ఆయన కృపను కనపరుస్తూ ఆయన రాజుల రాజయుడుగా, ప్రభుల ప్రభువుగా, దేవాది దేవుడైండగా, దయామయుడైండగా వాటన్నిటినీ జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన మన కొరకై కలుగు చేసిన ఆకాశాన్ని బట్టి, భూమిని బట్టి, సూర్యుని బట్టి, నక్షత్రాలను బట్టి, చంద్రుని బట్టి, మన కొరకై ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన చేతులు సాగి మన కొరకై గాయపరచబడిన దాన్ని బట్టి, ఎర్ర సముద్రం గుండా మనము నడిపించిన దాన్ని బట్టి, కరువును అతని సైన్యాన్ని ఆయన సంహరించిన దాన్ని బట్టి, మనకు విజయించిన దాన్ని బట్టి, గొప్ప రాజులను, ప్రధానమైన రాజులను, సీమోనును, ఓగును ఆయన హతం చేయవాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి మీరు నేను ఆయన స్తుతించబద్ధులమైన అన్నిటికీ ఇచ్చినట్టుగా పరలోకములో ఆయన మన కొరకై వాక్యములు ఇచ్చేవాడు. కాబట్టి దాని నిమిత్తమై మమ్మల్ని స్తుతించబద్ధులమైన ఆయనకు దేవుని స్తుతించాలి. ప్రభుత్వం అమూల్యమైన కృపను
మనందరం విస్తరిస్తూ ఉంటాం. పూజా హృదయ వస్తుంది. ఈ సాయంకాలం మీ దగ్గర నేను కనిపించేలాగా 136వ కీర్తనలో ఎందుకు నీకునే నేను స్తుతించాలో, మీరు ఏమైనారో, నాకేం చేశారో ఆ విషయాలు మేము ఆలోచించినప్పుడు మా హృదయంలో నింపుకున్న కృతజ్ఞతను మీకు సమర్పించి స్తుతించే కృత మాకు ఇచ్చినందుకు కొరకే వర్తిస్తున్నాం. పేరు వచ్చిన బిడ్డలమైన మేమందరము ఆ రీతిని జీవించుకునే కృతజ్ఞత ఉంది. ఈ సాయంకాలపు వారు మీరు దర్శించిన విధానం మంచి కొరకే పూజిస్తూ మిమ్మల్ని ధన్యాన్ని కనపరుస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.